హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం సభాపర్వంలో భాగంగా జరాసంధుని వధ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. బృహద్రథుడు జరాసంధునికి రాజ్యం అప్పగించారు. తాను తపోవనానికి పయనమయ్యారు. జరాసంధుడు ఏ ఆయుధములు చేత చావులేని హంసడింబుకుల సహాయంతో రాజులందరినీ జయించాడు. ఇప్పుడు హంసడింబకులు చచ్చారు. అందువలన ఓ ధర్మరాజా, ఒక్క భీముడే జరాసంధుని చంపగల సమర్థుడు. అందుకని భీమార్జునులను నాతో పంపు అని శ్రీకృష్ణుల వారు ధర్మరాజుకి చెప్పారు. ఓ కృష్ణ, నీవు అండగా ఉండగా మాకు పొందలేనిది ఏమున్నది? ఇంకా జరాసంధుడు మరణించినట్లే, నేను రాజసూయం నిర్విఘ్నంగా నెరవేర్చినట్టే అని భీమార్జునులను విజయోస్తు అని దీవించి శ్రీకృష్ణుల వారితో పంపారు ధర్మరాజు. శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలిసి కపట బ్రాహ్మణ రూపాల్లో స్నాతక వ్రతం స్వీకరించారు. జరాసంధుని నగరం అయిన గిరివజపురం సమీపించారు. ఆ పురం చుట్టూ ఉన్న 5 పర్వతాలు ప్రాకారాలు మాదిరి ఆ పురాన్ని రక్షిస్తున్నాయి. పక్కనే చైత్యకమనే కొండ ఉన్నది. దాని మీద 3 పెద్ద ఢక్కాలు ఉన్నవి. వాటిని శ్రీకృష్ణుల వారు భీమార్జునులకు చూపించారు. భీమా, ఎవరన్నా కొత్త మనుషులు నగరంలోకి ప్రవేశిస్తే ఆ డక్కాలు మోగుతాయి అని చెప్పారు. భీమార్జునులకు విషయం అర్థమైంది. ఆ డక్కాలను పగలగొట్టారు. నగర ద్వారం గుండా కాకుండా చైత్యక పర్వతం ద్వారా నగరంలోకి ప్రవేశించారు. శ్రీకృష్ణుడు భీమార్జునులు సిగలలో పూలు అలంకరించుకున్నారు. స్నాతకులు మాదిరి జరాసంధు గోశాలలోనికి ప్రవేశించారు. జరాసంధునికి బ్రాహ్మణులంటే ఎంతో భక్తి, గౌరవం. జరాసంధుని మందిరంలోకి బ్రాహ్మణులకు ఎల్లప్పుడూ ప్రవేశం కలదు. బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు భీమార్జునులు చూచి జరాసంధుడు ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చారు. వారు దాన్ని నిరాకరించారు. అప్పుడు జరాసంధునికి అనుమానం వచ్చింది. మీరు నిజంగా స్నాతకులేనా? మీరు గంధం పుష్పాలు ఎందుకు ధరించారు? మీరు బ్రాహ్మణుల మాదిరి కనిపిస్తున్న మీ ఆకారాలు క్షత్రియుల మాదిరి ఉన్నాయి. మీరు ఎవరు? ఎందుకు వచ్చారు అని అడిగాడు. మేము క్షత్రియ స్నాతకులం. ముఖద్వారం గుండా మిత్రుని ఇంట్లోకి, ద్వంగ ద్వారం గుండా శత్రువుని ఇంట్లోకి ప్రవేశించడం క్షత్రియ ధర్మం అని అన్నారు శ్రీకృష్ణుడు భీమార్జునులు. నేను ఎవరికి అపకారం చేయలేదు. మీకు నాకు శత్రుత్వం లేదు. నేను బ్రాహ్మణులకు, దేవతలకు, మునులకు భక్తుడను. ఉత్తమ క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తున్నాను. అలాంటి నాకు మీరు ఎందుకు శత్రువులు అయ్యారు అని అడిగాడు జరాసంధుడు. ఓ జరాసంధ, ధర్మరాజు చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం శత్రు సంహారానికి వచ్చాం. అది విను కాక నీవు అత్యుత్తమ క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నావు అని చెప్పావు. సాటి క్షత్రియులను చెరబట్టి శివునికి బలి ఇస్తూ శివపూజలు ఉత్తమ క్షత్రియులు చేస్తారా? తగిన కారణం లేకుండా సాధుజనులను హింసించే నీలాంటి క్షత్రియులు అందరికీ శత్రువులు కాదా? నిర్దోషులైన నీ కులం వారిని చంపడం పాపం కాదా? సాటి క్షత్రియులను బలి ఇచ్చి చేసే శివపూజలు ఫలితాన్ని ఇస్తాయా? నీలాంటి పాపలను దండించకుండా వదిలిపెడితే మాకు పాపం కాదా? అందుకనే పాపాత్ముడైన నిన్ను దండించడానికి వచ్చాం. నేను కృష్ణుడను, ఇతను భీముడు, అతను అర్జునుడు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని నీ చెరలో ఉన్న రాజులను వదిలిపెట్టు. లేని ఎడల వీరు నీ గర్వమడిచి
నీ చెరలో ఉన్న రాజులను విడిచిపెడతాము అని అన్నాడు శ్రీకృష్ణుడు. జరాసంధునికి కోపం వచ్చింది. పరాక్రమంతో పరాయి రాజులను జయించడం తప్ప? అది క్షత్రియ ధర్మం కాదా? పరమశివునికి బలి ఇవ్వడానికి తెచ్చిన రాజులను నేను ఎందుకు వదిలిపెడతాను? అయినా కృష్ణ, నా సంగతి నీకు తెలియదా? మీకు సైన్యం ఉంటే మీ సైన్యంతో మా సైన్యం యుద్ధం చేస్తుంది, లేకపోతే మీ మీ ముగ్గురితో కానీ, మీలో ఇద్దరితో కానీ, లేక మీలో ఒక్కడితో కానీ నేను ఒక్కడనే యుద్ధం చేస్తాను. మీకు ఏది ఇష్టమో అది చెప్పండి అని అన్నాడు జరాసంధుడు. ముగ్గురం నీతో యుద్ధం చేయడం ధర్మం కాదు. అందుకని మా ముగ్గురిలో నీకు సరిజోడైన బలవంతుని కోరుకో, అతను మల్ల యుద్ధంలో నిన్ను జయిస్తాడు అని అన్నాడు. నాకు సరిజోడు భీముడే అన్నాడు జరాసంధుడు. జయాపజయాలు దైవాధీనాలు కాబట్టి జరాసంధుడు ముందుగా తన కుమారుణ్ణి తన రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు. పురోహితుల చేత మంగళాశాసనాలు పొంది భీమునితో మల్ల యుద్ధానికి నిలిచాడు. భీముడు జరాసంధుడు ఘోరంగా మల్ల యుద్ధం చేశారు. ఒకరిని ఒకరు లాగుతూ తోస్తూ ఒకరిని ఒకరు జయించాలనే కాంక్షతో యుద్ధం చేస్తున్నారు. ఆ విధంగా కార్తీక శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభించిన భీమ జరాసంధుల ద్వంద్వ యుద్ధం త్రయోదశి వరకు సాగింది. అప్పటికీ జరాసంధుడు అలిసిపోయాడు. అది గమనించి శ్రీకృష్ణుడు, భీమ, జరాసంధుడు అలిసిపోయాడు, ఇదే సమయం, అతన్ని సంహరించు అన్నాడు. భీమసేనుడు తన తండ్రి వాయుదేవుని మనసులో తలచి జరాసంధుని పైకి ఎత్తి గిరా గిరా తిప్పి 100 సార్లు విసిరాడు. అతడు ఎముకలు విరిచాడు, ఘోరంగా సంహరించాడు. జరాసంధుడు మృతదేహాన్ని తీసుకొచ్చి అతని గృహద్వారం వద్ద పడవేశాడు. శ్రీకృష్ణుడు మగధ ప్రజలందరికీ అభయం ఇచ్చాడు. జరాసంధుని చెరలో ఉన్న రాజులందరినీ విడిపించాడు. జరాసంధుని కుమారుడైన సహదేవునికి ధైర్యం చెప్పాడు. అతడిని మగధకు రాజును చేశాడు. ఈ విధంగా మగధను జయించి శ్రీకృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థానికి చేరుకున్నారు. ధర్మరాజుకు జరిగిందంతా చెప్పారు. చెరవిడిపించిన రాజులను చూపించారు. ఆ రాజులందరూ ధర్మరాజుకు నమస్కరించి తమ తమ దేశాలకు పయనమయ్యారు. శ్రీకృష్ణుడు కూడా ద్వారకకు వెళ్ళారు. ఇది మనకి జరాసంధుని వధ వృత్తాంతం. మహాభారతం సభాపర్వం ప్రథమ ఆశ్వాసంలో భాగంగా. మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. మనకి జరాసంధుని వృత్తాంతంలో బాగా ప్రజాదరణ పొందినటువంటి ఒక సంఘటన చూద్దాం. ఇది మహాభారతంలో లేదు. అదేంటంటే మనకి 13 రోజులు భీమ జరాసంధులు నిద్రాహారాలు లేకుండా పోరాడారు కదా, కార్తీక శుద్ధ పాడ్యమి నుండి త్రయోదశి వరకు. వారిని గమనిస్తున్న కృష్ణార్జులకు ఒక్కోసారి ఆశ, మరోసారి నిరాశ కలిగేది. 14వ రోజున జరాసంధుడిలో అలసట కనిపించింది. శ్రీకృష్ణుడు జరాసంధుని చంపడానికి ఇదే సమయం అని భీముణ్ణి అప్రమత్తం చేశాడు. తక్షణం భీముడు జరాసంధుని పైకెత్తి 100 సార్లు గిరా గిరా తిప్పి నేల కొట్టి 2 కాళ్ళు పట్టుకొని అతడి శరీరాన్ని 2 భాగాలుగా చీల్చి గంభీరంగా అరిచాడు. 2గా నిలువుగా చీల్చిన దేహం మళ్ళీ ఏకమై మళ్ళీ భీముడితో తలపడ్డాడు. భీముడు ఆ సంఘటనకు చకితుడయ్యాడు. ఏం చేయాలో తోచలేదు. శ్రీకృష్ణుడు భీముడు తన వంక చూసినప్పుడు ఒక గడ్డి పరకను 2గా చీల్చి వాటిని అభిముఖం కాక వ్యతిరేక దిశలో పడేశాడు. ఇది గమనించిన భీముడు యుద్ధంలో జరాసంధుని చీల్చి
ఆ 2 ముక్కలను వ్యతిరేక దిశలో పడేశాడు. ఈసారి చీల్చబడిన జరాసంధుడి దేహం ఏకం కాలేదు. జరాసంధుడు మరణించాడు. దీనికి మూలం మనకి జరాసంధ వధ. మూల రచన కీర్తిశేషులు చక్రవర్తుల రాజగోపాలాచారి గారు. తెలుగు అనువాదం కీర్తిశేషులు మల్లా జోషుల అప్పారావు గారు. అనువాద సరళీకరణ యు రామకృష్ణ గారు. మనకి ప్రచురణ వచ్చి సనాతన సమధర్మ ప్రచార పరిషత్ సంఘం, మహాభారతం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.